ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఎన్సిఆర్టీ పాలిటీ క్లాస్ 12 చాప్టర్ 1 పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. చూడండమ్మా. సో అయితే ఈ క్లాస్ 12 చాప్టర్ 1 పేరేంటి? నేమ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈజ్ ఛాలెంజెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. ఓకే, నేషన్ బిల్డింగ్కి ఎటువంటి ఛాలెంజెస్ వస్తున్నాయి సార్? నేషన్ బిల్డింగ్ ఏంటి అదంతా కూడా చూద్దాం. బట్ ప్రీవియస్లీ ఒకసారి చూడమ్మా, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం లేట్ చేయకుండా చాప్టర్లోకి వెళ్దాం. చూడండమ్మా, ఒక్కసారి చూడండమ్మా. మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి లాస్ట్ డే హరియప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ అనమ్మా. అది కూడా మీకు బర్డెన్ లేకుండా మంత్లీ 5,000 రూపీస్కే తీసుకొని రావడం జరిగింది. అంటే మీరు ఈఎంఐ మంత్లీ 5,000 12 మంత్స్ కడుతూ దీన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. ఫైన్. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఉంటుందమ్మా. కోర్స్ ప్యాకేజ్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్ మీరు యాక్సెసిబిలిటీ అనేది పొందగలరు. ఫైన్. సో ఫీజ్ అనేది 70,000కి రివైజ్ అవ్వబోతుంది. ఫీజ్ 70,000కి అవ్వబోతుంది కాబట్టి దిస్ ఈజ్ ద హై టైం. మీరు ఈ టైంలోనే జాయిన్ అయితే మీకు 60,000కే లభిస్తుంది అన్నమాట. క్లియర్? అండ్ అదే కాదు, మనం న్యూ బ్యాచెస్ కూడా ఇన్ఫినిటీకే కాదు ఆప్షనల్కి కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ పేరు మీద స్టార్ట్ చేస్తున్నామమ్మా. అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ మనం చూస్తాము. చూడండి, రికార్డెడ్ వచ్చేసరికి కేవలం 25,000 రూపీస్ అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వచ్చేసరికి 30,000 రూపీస్ మాత్రమే. ఫైన్. సో మనకి ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ బోత్ రెండు కూడా సురేష్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు. ఆంథ్రపాలజీ ఇస్ డెల్ట్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తున్నారమ్మా. ఓకేనా? సో ఆప్షనల్స్ అన్నీ కూడా నీట్గా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. మీరు కావాలంటే డెమో సెషన్స్ కూడా వినొచ్చు. ఓకే, కమింగ్ టు మై పార్ట్ ఆంథ్రపాలజీ సిలబస్ వరకు మీకు చాలా లిమిటెడ్ సిలబస్ కాబట్టి 5 మంత్స్లో మీకు కంప్లీట్ అయిపోతుంది. సో 5 మంత్స్లో కంప్లీట్ అయిపోతే యూ విల్ గెట్ యాంపుల్ టైం. ఓకే, ఒక 3 to 4 టైమ్స్ రివిజన్ చేయడానికి మీకు టైం సరిపోతుంది. ఓకేనా? 3 to 4 టైమ్స్ రివిజన్ చేయడానికి సరిపోతుంది. మంత్లీ 5,000 చప్పున మీరు ఈఎంఐ కట్టచ్చు అనమాట. క్లియర్? మంత్లీ 5,000 చప్పున ఈఎంఐ కడుతూ మీరు దీన్ని క్లియర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండి. ఆంథ్రపాలజీ ఆప్షనల్ గురించి ఒకసారి కనుక్కోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మ్యామ్కి కాల్ చేసి నాతో మాట్లాడచ్చు అనమాట. ఆప్షనల్ అన్నీ కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకురావడం జరిగింది. సో మీకు ఎగ్జామినేషన్ ముందు కూడా స్పీడ్గా రివిజన్ చేయడానికి కూడా క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయి. ఫైన్. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్లో ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాప్టర్లోకి వెళ్ళే ముందు బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చూడనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేషన్ అని అంటాము. ఓకేనా? నేషన్. ఓకే, దేన్ని మనం నేషన్ అంటాము? ఎప్పుడూ కూడా ఒక స్టేట్కి నేషన్కి కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ స్టేట్ అంటే నథింగ్ బట్ దేశం అమ్మ. ఓకేనా? కంట్రీని సివిక్స్లో జనరల్గా స్టేట్ అని అంటారు. అంటే ఇండియా యాజ్ ఏ స్టేట్ అని అంటాము. స్టేట్కి నేషన్కి కన్ఫ్యూజ్ అవుతారు. స్టేట్ అనేది ఒక పొలిటికల్ జియోగ్రఫికల్ ఎంటిటీ అని చూస్తాము. పొలిటికల్ జియోగ్రఫికల్ ఎంటిటీ అని చూస్తాం. జియోగ్రఫికల్ ఎంటిటీ అంటే దీనికి బార్డర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో బార్డర్స్ అనేవి ఉంటాయి. పొలిటికల్ హోమోజినిటీ అంటే పొలిటికల్ స్ట్రక్చర్, కల్చర్ అంతా కూడా ఒకలాగా ఉంటుంది. సో ఇండియా అనేది ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఎస్, ఇండియా అనేది ఒక స్టేట్ అని మనం చూస్తాము. సార్ అయితే నేషన్ అంటే ఏంటి? నేషన్లో కేవలం పొలిటికల్ మాత్రమే కాదు, సోషియో కల్చరల్ హోమోజినిటీ కూడా చూడాలి. సోషియో కల్చరల్ హోమోజినిటీ. సార్ హోమోజినిటీ అంటే ఏంటి? హోమోజినిటీ అంటే ఈక్వాలిటీ అనమాట. సమానంగా సోషియో కల్చరల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండియన్స్ అందరివి కూడా ఒకలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ కానీ, డైట్ ప్యాటర్న్ కానీ, రిలీజియన్ కానీ, ఓకే, రిమైనింగ్ కల్చరల్ ప్రాక్టీసెస్ కానీ,
ప్రాక్టీసెస్ లైక్ మ్యారేజ్ కానీ ఇవన్నీ చూస్తాం, అవి అంతా సమానంగా ఉంటే అప్పుడే నేషన్ అని అంటాము. సరే, అయితే ఇండియాని నేషన్ అనొచ్చా? ఒక్కసారి చూడమ్మా, మనకి సేమ్ లాంగ్వేజ్ ఇండియా మొత్తం ఉందా? సేమ్ లాంగ్వేజ్, సేమ్ డైట్ ప్యాటర్న్ ఇండియా అంతా ఫాలో అవుతుందా? సేమ్ రిలీజియన్ ఇండియా అంతా ఫాలో అవుతుందా? కల్చరల్ ప్రాక్టీసెస్ సిమిలారిటీగా ఉంటున్నాయా? నో సార్, ఇండియాలో డైవర్సిటీ అనేది ఉంది. అవునా? ఇండియాలో విభిన్నత్వం అనేది ఉన్నది అని చూస్తాం. అవునా? డైవర్సిటీ అనేది గొప్పది. అవునా? సో అయితే ఇండియా అనేది నేషన్ కింద తయారవ్వలేదు. సో అందుకనే ఇండియా ఈజ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ అని అంటాము. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. క్లియర్? ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ అని అంటాము. సో అందుకనే దీనికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఒక్కసారి చూడండి సార్, మరి నేషన్ అని ఏ కంట్రీస్ని అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ పాకిస్తాన్, ఎస్, ఓకే, అండ్ ఆ తర్వాత ఫ్రాన్స్ కంట్రీని తీసుకుంటే ఎస్ అని చూస్తాము. సో యూకే, ఎస్, ఓకే. ఈ విధంగా డైవర్సిటీస్ అనేవి చాలా తక్కువ ఉండి హోమోజినిటీ అంటే సమానంగా ఏకంగా ఒక్కరే ఉన్నవాళ్ళు అలా ఉన్నారు అంటే దాన్ని మనం హోమోజినిటీ అని అంటాము. క్లియర్? సో ఈ విధంగా దీన్ని చూస్తాము అన్నమాట. నేషన్ అనేది ఇట్లాగా ఉంటుంది, ఈ సోషియో కల్చరల్ హోమోజినిటీ అనేది ఉంటుంది. సో బట్ ఇండియా ఈజ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ అని అంటాము. క్లియర్? ఇండియా అనేది ఇప్పటికీ నేషన్ కాదు. ఓకే, సో డైవర్సిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ అని అంటాము. ఓకేనా? సో స్టేట్కి నేషన్కి డిఫరెన్స్ చూసారు కదమ్మా. ఇప్పుడు ఈ చాప్టర్ అనేది క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. అయితే ఈ చాప్టర్లో ఏం చూస్తామో చెప్తారు చూడమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి, పాకిస్తాన్ది, ఇండియాది ఫ్లాగ్స్ అనేవి ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఈ చాప్టర్లో మీరు ఏం నేర్చుకుంటారో చెప్తున్నారు చూడమ్మా. ఇక్కడ చూస్తే హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇన్ కలకత్తా ఎప్పుడు 1947 ఎండ్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్ అనేది కంప్లీట్ అయ్యింది అని చెబుతూ ఫ్లాగ్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది ప్యాట్రోల్ చేయడం జరిగింది అన్నమాట. క్లియర్? అంటే ఇక్కడ ఫ్రీడమ్ అనేది ఎవరి నుంచి వచ్చింది? బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ అనేది రావడం జరిగింది అని చెప్తున్నారు. అండ్ ఇండియా అండ్ పార్టీషన్ జరిగింది. అవునా? పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి సెపరేట్ అయి వెళ్ళిపోయింది, పార్టీషన్ అని చూస్తాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఫొటోస్ అని చెప్తున్నారు. అంటే హిందూస్ ముస్లిమ్స్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇండియా పాకిస్తాన్ ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ కలిపి ఇలా ఫ్లాగ్స్ వేయడం అని చూస్తాము అని చెప్తున్నారు అనమాట. క్లియర్? అయితే ఇక్కడ ఈ చాప్టర్ చూడండి. ఈ చాప్టర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సంవత్సరాల వరకు ఇండిపెండెంట్ ఇండియాలో చాలా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో అవి నేషనల్ యూనిటీని థ్రెట్ చేస్తున్నాయి. ఓకే, ఇండియా యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీని ప్రెస్ చేస్తున్నాయి అని చెప్తాం. నేషనల్ యూనిటీ అంటే దేశం యొక్క ఐక్యతను, ఓకే, దేశం యొక్క ఇంటిగ్రిటీ అంటే సమగ్రత అని అంటాము. దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను ఇది చాలా వరకు స్టార్టింగ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అని చూస్తాం. సో అలానే పాలిటిక్స్ అనేది ఇండియాలో చూస్తే ఈ ఛాలెంజెస్ ఏ విధంగా ఇండియా ఎదుర్కొని నేషన్ బిల్డింగ్లో సక్సెస్ఫుల్గా అయ్యిందో చూస్తాము. ఓకేనా? 1947 తర్వాత ఫస్ట్ 10 ఇయర్స్లో ఏ విధంగా చేంజెస్ వచ్చాయో ఈ చాప్టర్లో చూస్తాము అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఫ్రీడమ్ అనేది మనకి పార్టీషన్తో వచ్చింది. పార్టీషన్ అయినప్పుడు చాలా వరకు వైలెన్స్ జరిగింది అని చెప్తున్నారు. ఓకే, అండ్ డిస్ప్లేస్మెంట్ జరిగింది. డిస్ప్లేస్మెంట్ అంటే పాకిస్తాన్లో అప్పటికే ఉన్నవాళ్ళు చాలామంది ఇండియాలోకి రావడం జరిగింది. ఇండియాలో ఉన్న చాలామంది పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. దాన్ని డిస్ప్లేస్మెంట్ అని అంటాము. ఓకే, సో ఈ డిస్ప్లేస్మెంట్ అండ్ ఈ వైలెన్స్ జరిగిన తర్వాత ఇండియాని నిజంగా ఒక సెక్యులర్ కంట్రీగా అనొచ్చా అని డౌట్ రావడం జరిగింది. సెక్యులర్ ఇండియా అంటే ఇండియా అఫీషియల్గా ఏ రిలీజియన్ని తీసుకోదు. ఓకే, అటువంటివన్నీ సెక్యులర్ రిలీజియన్ అని అంటాము. క్లియర్? అండ్ ఆ తర్వాత చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అని చూస్తాము. ఇండియాలో ప్రిన్స్లీ స్టేట్స్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అవునా? సో అండ్ ఆ తర్వాత ఇండియన్ యూనియన్ అనేది
అర్జెంట్ రిజల్యూషన్తో పాస్ చేయడం జరిగింది. అంటే ఆ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటినీ ఇండియాలో కలపడం జరిగింది. టోటల్ ఇండియా మ్యాప్ని వరల్డ్కి చూపించడం జరిగింది అన్నమాట. క్లియర్. అండ్ ఇంటర్నల్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా రావడం జరిగింది. అంటే స్టేట్స్ అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ మీద డివైడ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. క్లియర్. అండ్ నెక్స్ట్ 2 చాప్టర్స్లో కొన్ని అదర్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ కూడా చూస్తాము అని చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు ఈ చాప్టర్ మీద ఫోకస్ అనేది చెయ్యండమ్మా. చూస్తున్నాము ఒక్కసారి. సో చూడండమ్మా, ఇదే చాప్టర్ 1 ఫస్ట్ పేజ్. ఇది ఛాలెంజెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ అని చూస్తాము. ఓకే, మనం ఒక నేషన్గా తయారవ్వడానికి స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ పిక్చర్ చూడండమ్మా, జవహర్లాల్ నెహ్రూ గారు రెడ్ ఫోర్ట్ మీద మనకి ఫస్ట్ టైం స్పీచ్ అనేది ఇస్తున్నారు అనమాట. ఆ స్పీచ్ ఇచ్చిన సిచ్యువేషన్ని ఫోటో తీయడం జరిగింది. ఆ ఫోటో ఇక్కడ పెడుతున్నారు. సో ఒకసారి చూడండి. అండ్ ఆ తర్వాత మనం పైకి వెళ్తామన్నమాట. ఫైన్. సో ఇది 15th ఆగస్ట్ 1947 పెట్టడం జరిగింది. క్లియర్. అండ్ అయితే ఇప్పుడు పైన టాపిక్ ఏది ఉందో, మ్యాటర్ ఏది ఉందో చూడమ్మా. సో అయితే ఛాలెంజెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. ఓకే, ఏ విధమైన ఛాలెంజెస్ అనేవి మనం ఫేస్ చేసామో చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, 15th ఆగస్ట్ ఆఫ్ 1947 మనకి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. ఓకే, అయితే జవహర్లాల్ నెహ్రూ గారు ఫ్రీ ఇండియాకి, ఓకే, అప్పుడే స్వేచ్ఛ తెచ్చుకున్న ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కింద నెహ్రూ గారు ఉన్నారు. ఓకేనా, అతను ఒక స్పెషల్ సెషన్ని అటెండ్ కూడా చేయడం జరిగింది. ఓకే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫస్ట్ టైం ఆ నైట్ మీట్ అవ్వడం జరిగింది. అండ్ అప్పుడే నెహ్రూ గారు ట్రైస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ని చెప్పడం జరిగింది. మనం ఎప్పుడు కూడా చూస్తాం కదమ్మా ఆ స్పీచ్. మీరు జనరల్గా చూడాలి అనుకున్న ట్రైస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ అని కొట్టండి, మీకు వస్తుంది అన్నమాట. క్లియర్. సో నెక్స్ట్, సో ఆ మూమెంట్ ఇండియన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అండ్ మనం హిస్టరీలో కూడా చూస్తాం, నేషనల్ మూమెంట్లో కూడా చాలామంది ఎస్ ఇండియాకి ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుంది అని కలలు కంటూ ఉన్నారు. ఓకేనా, అటువంటి టైం రానే వచ్చింది. క్లియర్. అయితే ఇండిపెండెన్స్ వచ్చేసరికి మనకి 2 గోల్స్ ఒకటి ఉన్నాయి. ఒక నేషనల్ మూమెంట్ అంతా ఒకటి ఇండిపెండెన్స్. అండ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఎట్లా ఫామ్ చేస్తాము. ఓకేనా, మనము కంట్రీని డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఫామ్ చెయ్యాలి అని అనుకున్నాము. సో అలా చేస్తే పూర్ పీపుల్కి, సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్కి అడ్వాంటేజ్ అవుతుంది అని అనుకున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రటిక్ గవర్నమెంట్. అండ్ ఆ డెమోక్రటిక్ గవర్నమెంట్ పెట్టుకుంటే పేదవాళ్ళకి, సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్కి బెనిఫిట్ అవుతుంది అని మనం చూస్తాము. క్లియర్. సో ఆ ప్రామిస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది మనం అచీవ్ చేయడానికి టైం వచ్చింది. అంటే ఏంటి, ఇండిపెండెన్స్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతా కూడా గవర్నమెంట్ నిజంగా ఏం చేస్తుందో అనేది చూస్తారు. అవునా. సో ఫ్రీడమ్ మూమెంట్లో మీరు ఏవైతే ప్రామిసెస్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడు సాటిస్ఫై చెయ్యాలి అని ప్రజలందరూ చూస్తున్నారనమాట. క్లియర్. అండ్ అయితే మనకి ఇండిపెండెన్స్ అనేది అంత ఈజీగా రాలేదమ్మా. చాలా కష్టపడిన తర్వాత, డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ మనం ఫేస్ చేసిన తర్వాత రావడం జరిగింది. అయితే నో అదర్ కంట్రీ ఆ టైంలో చూసుకుంటే 1947లో ఏ కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చినా, అంటే ఆ 1945 తర్వాత 50 లోపల ఇంత దారుణంగా, ఇంత వైలెన్స్తో, ఇంత పార్టిషన్ ప్రాబ్లం వచ్చినట్టు, ఓకే, అన్ప్రెసిడెంటెడ్ వైలెన్స్ అన్నాడు చూడండి. అంటే అంతవరకు ఎప్పుడూ చూడని వైలెన్స్ అనేది, అండ్ అంతవరకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యని వైలెన్స్ని, అండ్ ట్రామా ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఓకే, డిస్ప్లేస్మెంట్ని అంతవరకు ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ సిచ్యువేషన్లో ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. అండ్ మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేసుకొని వెళ్ళాలి అని అప్పుడే అనుకున్నారనమాట. సో ఓకే, సో అది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన లీడర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇండియాలో చాలా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి, దాన్ని మనం సాల్వ్ చేయాలి, అప్పుడే మనం ఒక న్యూ నేషన్ని క్రియేట్ చేయగలము అని అనుకున్నారు అనమాట. సో ఓకే కదమ్మా, ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ 3 ఛాలెంజెస్ అని అంటున్నారు. బట్ ఒక్కసారి ఇక్కడ పేపర్ కట్ చూడండి అమ్మా. పైన పేపర్ కట్లో ఏం చెప్తున్నారు, హిందుస్థాన్ టైమ్స్లో రావడం జరిగింది. ఏమని, ఎండ్ ఆఫ్
200-year old బ్రిటిష్ రూల్. ఓకేనా? సో 200-year old బ్రిటిష్ రూల్ అనేది ఇండియాలో కంప్లీట్ అయ్యింది అని చూస్తారు. అండ్ రాయల్ అసెంట్ టు ఇండిపెండెన్స్ బిల్. ఓకే, ఈవెన్ కింగ్ కూడా ఇండియా యొక్క ఇండిపెండెన్స్ని యాక్సెప్ట్ చేసి ఆ బిల్ని కూడా పంపించడం జరిగింది అని చూస్తాం. ఓకే, సో అయితే ఇప్పుడు క్లియర్గా చూడండమ్మా, ఇక్కడ కింద 3 challenges అని ఇవ్వడం జరిగింది కదా, ఆ 3 challenges ఏంటో మనం చూద్దాం. ఓకేనా? ఎస్, అయితే ఇక్కడ చూడండి, మహాత్మా గాంధీ గారు ఇచ్చిన కోట్ August 14, 1947 చెప్తున్నారనమాట. రేపు పొద్దున్న ఇండియా అనేది ఫ్రీడమ్ తెచ్చుకుంటుంది. అయితే ఫ్రీడమ్ ఎటువంటిది? బ్రిటిష్ డామినేషన్ నుంచి ఒక స్లేవ్కి, ఓకే, ఒక స్లేవరీకి ఒక స్లేవరీ ఏ విధంగా అయితే ఫ్రీ అవుతాడో ఆ విధంగా ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ ఈ మిడ్ నైట్ రోజు పార్టీషన్ అనేది ఓకే, అండ్ రేపటి రోజున మనకి చాలా రీజాయిసింగ్ అంటే మనం ఆనందపడాలి అండ్ యాజ్ వెల్ యాజ్ మౌర్నింగ్, బాధపడాలి. ఎందుకు ఆనందపడాలి? బ్రిటిష్ డామినేషన్ నుంచి, స్లేవరీ నుంచి మనం బయటికి రావడం జరిగింది, దానికి ఆనందపడాలి. అయితే ఎందుకు బాధపడాలి? ఇండియా అనేది ఫ్రీడమ్ మనకి పార్టిషన్తో రావడం జరిగింది. పార్టిషన్తో వచ్చింది అంటే అది బాధ కదా అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే బ్రాడ్గా చూసుకుంటే మనకి ఛాలెంజెస్ అనేవి 3 challenges అంటే 3 problems ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఫస్ట్ ఇమీడియట్ ఛాలెంజ్ ఏంటి అంటే నేషన్ని, ఇండియాని యునైటెడ్గా ఎలా చెయ్యాలి. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందమ్మా? అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చే టైంకి బ్రిటిష్ వాళ్ళు చెప్పారు ఏంటని, ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఇష్టం. ఏంటని, వాళ్ళు కావాలంటే ఇండియాలో కలచ్చు, లేదు అంటే పాకిస్తాన్లో కలచ్చు, లేదు అంటే ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడమ్మా, వాళ్ళు ఇండియాలో కనకన్నా పాకిస్తాన్లో కలిసిన వారు ఇండిపెండెంట్గా ఉన్న ఇండియా యొక్క యూనిటీ అనేది దెబ్బతింటుంది. అవునా? యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ రెండు కూడా దెబ్బతింటాయి. సో అలా కాకుండా ఇండియాని ఏ విధంగా యునైటెడ్గా చెయ్యాలి అనేది ప్రాబ్లం. అండ్ ఇంత గొప్ప డైవర్సిటీని ఎట్లాగా అకామిడేట్ చేసుకుంటాం? అకామిడేట్ అంటే మనము ఇప్పుడు ఇండియాని యూనిటీ కింద తయారు చేసి ఆ డైవర్సిటీ అంతటినీ కూడా ఇండియాలో ఎలాగ ఇనుమడింప చేయగలము అని అనుకున్నారు. ఓకేనా? సో ఇండియా అనేది ల్యాండ్ ఆఫ్ కాంటినెంటల్ సైజ్ అండ్ డైవర్సిటీ. అంటే ఇండియా అనేది ఎంతమ్మా? ఒక కాంటినెంట్, ఒక ఖండం ఉండేనంత స్పేస్, అంత పెద్దది. అండ్ ఒక ఖండంలో ఎన్ని డైవర్సిటీస్ చూస్తామో అన్ని డైవర్సిటీస్ ఇండియాలో చూస్తాము. అందుకే కదమ్మా ఇండియా నేషన్ని సబ్ కాంటినెంట్ అని అంటారు. ఓకేనా? క్లియర్? ఒక సబ్ కాంటినెంట్ అని ఎందుకు అంటామంటే ఒక ఖండంలో ఉన్నంత డైవర్సిటీ అనేది ఇండియాలోనే చూడగలము అని చెప్తానమాట. సో ఇండియాలో చాలామంది డిఫరెంట్ లాంగ్వేజెస్ ఫాలో అవుతారు, డిఫరెంట్ కల్చర్స్ ఫాలో అవుతారు, డిఫరెంట్ రిలీజియన్స్ ఫాలో అవుతారు. అండ్ అదే టైంలో ఆ డైవర్సిటీస్ అన్నీ కూడా ఎప్పటి నుంచో కలిసిమెలిసి ఉంటున్నాయి. అందుకే కదమ్మా యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటాము. ఓకే, ఆ పార్టిషన్ ఆఫ్ కంట్రీ అనేది ఇదంతా కూడా చాలా వరస్ట్ ఫియర్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అంతవరకు కలిసి ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్ అనే సపరేట్ స్టేట్ రావడంతో వెళ్ళిపోవడం జరిగింది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇండియాలో కూడా మళ్ళీ ఇంత డైవర్సిటీ ఉంది కదా, మళ్ళీ వస్తుంది ఏమో అనుకున్నారు. సేమ్ అదేవిధంగా ఇంకా ఎవరైనా వేరే లాంగ్వేజ్ వాడిన వాళ్ళు మళ్ళీ ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతారా? అటువంటి టైంలో ఇండియా యొక్క యూనిటీని ఎలా కాపాడాలి అని అనుకున్నారనమాట. ఓకే, సో ఇండియా అనేది ఒక యూనిఫైడ్ కంట్రీ లాగా ఉండగలుగుతుందా అని కూడా అనుకున్నారు. ఫైన్. సో అయితే ఆ నేషనల్ యూనిటీ అనేది మనం ఎంత కాస్ట్ పెట్టి ఉంచగలము? ఓకే, అంటే కొంతమందిని ఇబ్బంది పెట్టి ఉంచగలమా, కొంతమందిని మెప్పించి ఉంచగలమా, అలా ఎన్ని సంవత్సరాలు మనం నేషనల్ యూనిటీని కాపాడగలం? అవును కదమ్మా, మనం జనరల్గా ప్రతి స్టేట్ కూడా ఎస్ ఇండియాలోనే ఉండాలి అని అనుకుంటున్నాయి కాబట్టి ఇండియా ఇలా ఉంది. లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ని ఎప్పటికప్పుడు ఒప్పించి ఉంచుతుందంటే అది ఎన్ని రోజులకి కూడా సాధ్యం కాదు. అవునా? సో అందుకనే ఇవన్నీ కూడా మనం
మనం చూస్తాము. సో అర్జెంట్ క్వశ్చన్ ఏంటమ్మా, ఇండియా యొక్క సమగ్రతను ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా అచీవ్ చెయ్యాలి అని. ఓకేనా, సో అది ఫస్ట్ ఛాలెంజ్ అమ్మా. ఫస్ట్ ఛాలెంజ్ ఇండియాని యూనిటీగా అండ్ ఇంటిగ్రిటీగా ఎలా ఉంచాలి అని. సెకండ్ ఛాలెంజ్ చూడండి అమ్మా, డెమోక్రసీని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి అని. ఓకే, అంతవరకు డెమోక్రసీ అనేది ఇండియా మొత్తంలో లేదు. సో ఇప్పుడు ఒకేసారి దాన్ని ఎలా తీసుకోగలము అని చెప్పేసి. ఓకేనా, సో అయితే మనం ఆల్రెడీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసాము. మీకు తెలుసు ఏంటి, ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరికి రైట్ టు ఓట్ హక్కు కూడా ఇవ్వడం జరిగింది. అవునా, సో ఇండియా ఒక రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనేది ఎన్నుకోవడం జరిగింది అనమాట. అండ్ దాంతోపాటు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాము. తెలుసు కదమ్మా, ఇన్ని చాప్టర్స్ అన్ని చదివారు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఇండియాలో పార్లమెంట్ ఉంటుంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. సార్ మరి అమెరికాలో ఏంటి, అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాము. అమెరికన్ ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చూస్తాము. అండ్ అదే జనరల్గా ఇండియాలో అయితే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టీరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చూస్తాము అన్నమాట. క్లియర్, సో ఈ ఫీచర్ అనేది పొలిటికల్ కాంపిటీషన్ని తీసుకొస్తుంది. అండ్ ఆ పొలిటికల్ కాంపిటీషన్ కూడా ఎలాగా, డెమోక్రసీ ఫ్రేమ్వర్క్లో. ఓకే, కాంపిటీషన్ కూడా విత్ ఇన్ ద రూల్స్, విత్ ఇన్ ద డెమోక్రసీయే ఉంటుంది. అటువంటి డెమోక్రసీని తీసుకొని రావాలి, ఎలా తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారనమాట. నెక్స్ట్ పేజ్ చూడమ్మా, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇటువంటి డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా అవసరం. ఇట్ ఈజ్ నెససరీ, బట్ అది డెమోక్రసీని నిజంగా ఎస్టాబ్లిష్ చేస్తుందో లేదో చూడాలి అన్నమాట అంటున్నారు. ఓకేనా, సో ఆ ఛాలెంజ్ అనేది డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ అనేవి కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నవి ఎస్టాబ్లిష్ చేయగలమా అనేది సెకండ్ డౌట్ అన్నమాట. క్లియర్, సో ఇప్పుడు థర్డ్ ఛాలెంజ్ చూడండి. టోటల్గా 3 ఛాలెంజెస్ అంటున్నారు కదా, థర్డ్ ఛాలెంజ్ చూడండి అమ్మా. ఈ థర్డ్ ఛాలెంజ్ ఏంటి అంటే డెవలప్మెంట్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎంటైర్ సొసైటీని మనం కాపాడగలమా, చేయగలమా. ఎంటైర్ సొసైటీ అంటే కేవలం కొన్ని సెక్షన్స్ మాత్రమే కాదు, అందరినీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళగలమా అని కూడా అనుకున్నారు. ఫైన్, సో అది కాన్స్టిట్యూషన్ క్లియర్గా పెట్టింది. ఏంటని, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ప్రకారం ఈ రైట్ టు ఈక్వాలిటీ అనేది చూస్తాం. అవునా, ఈక్వాలిటీ బిఫోర్ లా అని చూస్తాము. అవునా, ఈ ఈక్వాలిటీ అనేది చూస్తాం. అండ్ అదే టైంలో సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్కి స్పెషల్ ప్రొటెక్షన్ కూడా పెట్టడం జరిగింది. అండ్ రిలీజియస్ అండ్ కల్చరల్ మైనారిటీస్ కూడా స్పెషల్ ప్రొటెక్షన్ అనేది మనం చూస్తాము. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అనేది చూస్తే డిపిఎస్పీస్లో కూడా వెల్ఫేర్ గోల్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. అవునా, అండ్ స్టేట్ అనేది వాటిని అచీవ్ చేయడానికి ట్రై చేయాలి. అయితే రియల్ ఛాలెంజ్ ఏంటి, ఇటువంటి ఎఫెక్టివ్ పాలసీస్ ఫర్ టోటల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ పవర్టీ ఇరాడికేషన్ తీసుకొని రాగలమా. సో థర్డ్ ఛాలెంజ్ ఏంటమ్మా, డెవలప్మెంట్ అనేది మనం కొంతమందికి తీసుకొని రాగలమా, అందరికీ డెవలప్మెంట్ తీసుకొని రాగలమా, తీసుకొని రావాలి అంటే ఎలా అనేది ఈ థర్డ్ ఛాలెంజ్ అనమాట. చూసారు కదమ్మా, 1, 2, 3 ఛాలెంజెస్ అనేసి. అయితే ఇండిపెండెంట్ ఇండియా ఈ ఛాలెంజెస్ని ఏ విధంగా రెస్పాండ్ అయ్యింది అనేది చూస్తామన్నమాట. క్లియర్, సో అట్లా చూస్తే 1950s నుండి ఇప్పుడు 2022 ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా మనం నీట్గా అచీవ్ చేసామా లేదా. సో ఈ ఎంటైర్ 12th క్లాస్ కూడా దీని గురించి ఏ విధంగా పాలిటిక్స్ అనేది ఇవాల్వ్ అవుతూ వచ్చిందో అనేది చూస్తే మీకు టోటల్గా ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి అని చెప్తున్నారనమాట. ఫైన్, అండ్ ఈ చాప్టర్లో మనం ఫస్ట్ ఛాలెంజ్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ అంటే అది దాన్ని మెయిన్గా మనం చూద్దాము అని చెప్తున్నారు. ఓకే, అండ్ ఆ తర్వాత మిగిలిన ఈవెంట్స్ కూడా చూద్దాము అని అంటున్నారనమాట. మనం ఫస్ట్ ఛాలెంజ్ని తీసుకొని చూస్తే ఇండియా యొక్క నిజంగానే
ఇండియాని నేషనల్ యూనిటీకి సెక్యూరిటీకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగిందో తెలుస్తుంది అని చెప్తున్నారు. ఓకే, సో మన ఇండియన్స్ ఈ నేషన్ అనేది ఈ రూపంలో చెందడానికి ఎటువంటి హిస్టరీ మనకి బేస్ అయ్యిందో కూడా తెలుస్తుంది. అండ్ అందరూ కూడా సిమిలర్ హిస్టరీ అండ్ డెస్టినీ పంచుకున్నారు కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది అని చెప్తున్నారు అనమాట. అండ్ ఈ యూనిటీ ఏదైతే ఉందో, ఓకే, అంటే పార్టీషన్ అయిన తర్వాత కూడా ఈ యూనిటీ ఏదైతే ఉందో అది క్రోర్స్ ఆఫ్ పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, చాలామంది అనుకోవడం జరిగింది ఏంటని, ఇండియాలోనే ఉండాలి అని. క్లియర్. సో ఈ విధంగా ఈ చేంజెస్ అనేవి మనం చూస్తాము అన్నమాట. ఫైన్. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తాము. అండ్ నెక్స్ట్ 2 చాప్టర్స్లో మనం డిఫరెంట్ ఛాలెంజెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఈక్వాలిటీ అండ్ జస్టిస్తో ఎట్లా లింక్ చేస్తూ అచీవ్ చేశాము అనేది ఉంటుంది. క్లియర్. సో నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తే దీస్ ఆర్ 3 స్టాంప్స్ అనమాట. స్టాంప్ పేపర్స్ ఒకసారి చూడండి. 1950స్లో ఫస్ట్ రిపబ్లిక్ డే 26 Jan 1950 ఆ రోజు ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి తీసుకొని రావడం జరిగింది అన్నమాట. క్లియర్. సో అయితే ఈ స్టాంప్స్ 1950లో వచ్చాయి. సో చూడండి, రెడ్ కలర్లో అండ్ ఇక్కడ ఈ కలర్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, భారత్ ఆనా, ఓకే, దేశానికి ఫ్రీడమ్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఒక్కొక్కటి స్టాంప్ ఒక్కొక్కటి చూడొచ్చు. ఫస్ట్ దాంట్లో చరక అనేది ఉంది, అవునా? ఫస్ట్ దాంట్లో చరకా ఉంది. అండ్ సెకండ్ దాంట్లో మనం గ్రెయిన్స్ అండ్ ఇది చూస్తాం, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ చూస్తాము. ఓకేనా. థర్డ్ వన్ ఏంటి, భారత్ యొక్క ఇండియా యొక్క కల్చర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ స్టాంప్ అనేది పెట్టడం జరిగింది, అవునా? సో ఈ విధంగా ఈ పేజ్ అనేది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం. చూడండమ్మా. సో చూడండమ్మా, నెక్స్ట్ పేజ్లో డాన్ న్యూస్ పేపర్లో ఈ యాడ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. సో అండ్ ఆ నెక్స్ట్ జనరల్గా చూడండి, అది మనకు అవసరం లేదు. ఇక్కడ ఫైజ్ అహ్మద్ ఫేజ్ గురించి ఇవ్వడం జరిగింది. ఇతను ఎక్కడ పుట్టారు, సెయిల్ కోట్లో. ఓకేనా, సెయిల్ కోట్లో పుట్టడం జరిగింది. పార్టీషన్ తర్వాత పాకిస్తాన్లో ఇతను ఉండడం జరిగింది అన్నమాట. క్లియర్. అండ్ ఇతను ఒక లెఫ్టిస్ట్ పార్టీ పాకిస్తాన్ని రిజైమ్ని అపోజ్ చేయడం వలన ఇతన్ని జైల్లో పెట్టడం జరిగింది అనమాట. అయితే ఇతను పోయట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నక్ష్ ఏ ఫర్యాది, దస్త్ ఈ సభా, జిందన్ నామా. ఇతను వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పోయిట్స్ ఆఫ్ సౌత్ ఏషియా అని చూస్తాము. ఫైన్. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు తెలుసు చూడండి, ఇతను మొహమ్మద్ అలీ జిన్నా అని అంటాము. ఓకేనా. పాకిస్తాన్ ఫస్ట్ ప్రెసిడెంట్గా చూస్తాము అనమాట. ఓకే, సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడాను. ఫైన్. సో అయితే వీ షుడ్ బిగిన్ టు వర్క్ ఇన్ దట్ స్పిరిట్ అని అంటున్నారు, ఇతను చెప్తున్నారనమాట. ఆ స్పిరిట్తో మనం వర్క్ చేయాలి. ఓకేనా. మెజారిటీ మైనారిటీస్ అందరూ కూడా అలానే వర్క్ చేయాలి. ఓకే, హిందూ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కలిపి వర్క్ చేయాలి. ఎందుకంటే ముస్లిమ్స్ యూ హ్యావ్ పఠాన్స్, పంజాబీస్, షియాస్, సున్నీస్ అండ్ సో ఆన్. సో ముస్లిమ్స్లో ఈ విధంగా డివిజన్స్ ఉన్నాయి. అండ్ హిందూస్ మీకు బ్రాహ్మిన్స్, వైష్ణవాస్, క్షత్రియాస్ అండ్ ఆల్సో బెంగాలీస్, మద్రాసీస్ అని ఇలా డివిజన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా పోవాలి అని చెప్తున్నారు. వానిష్ అంటే ఇట్లా డిఫరెన్సెస్ అనేవి ఉండకూడదు. మీరు ఇప్పుడు ఫ్రీ. ఓకే, మీరు ఏ టెంపుల్లో అయినా ఇప్పుడు వెళ్ళచ్చు, ఏ మసీదులోకైనా వెళ్ళచ్చు, ఎక్కడైనా వర్షిప్ చేయొచ్చు. స్టేట్ ఆఫ్ పాకిస్తాన్లో మీరు ఎక్కడైనా చెయ్యొచ్చు అని చెప్తున్నారు. మీరు ఏ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళైనా, ఏ కాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా, ఏ క్రీడ్కి సంబంధించిన వాళ్ళైనా మీరు మా పాకిస్తాన్లో ఉండొచ్చు, పాకిస్తాన్లో మీ దేశం అనుకొని మీరు ఇక్కడ ఉండొచ్చు అని అతను చెప్పారనమాట. క్లియర్. ఎప్పుడు 11th August 1947 రోజు. ఓకేనా. సో అయితే నెక్స్ట్ చూడండమ్మా, నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం మనం. నెక్స్ట్ పేజ్లో చూడండమ్మా, హిందుస్థాన్ టైమ్స్లో బర్త్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ అని రావడం జరిగింది. నేషన్ వేక్స్ టు న్యూ లైఫ్ అని కూడా మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. రైట్. అండ్ ఆ తర్వాత ఇక్కడ కింద చూడండి, మనకి ఇక్కడ
ఎవరి గురించి ఇవ్వడం జరిగింది, అమృత ప్రీతం అని చూస్తాము. ఓకేనా, ఈమె పంజాబీ పోయెట్ అన్నమాట. ఓకే, ఒక ఫిక్షన్ రైటర్ కూడాను. సాహిత్య అకాడమీ అవార్డు ఈమెకు వచ్చింది, పద్మశ్రీ వచ్చింది, జ్ఞానపీఠ్ కూడా వచ్చింది. ఓకే, సో పార్టిషన్ అయిన తర్వాత ఈమె ఇండియాలోనే సెటిల్ అవ్వడం జరిగింది అన్నమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత ఆమె యాక్టివ్ రైటింగ్స్ ఏంటి, నాగమణి, ఏ పంజాబీ మంత్లీ మ్యాగజైన్ అన్నమాట. క్లియర్. ఎస్. అయితే కింద మనం ఇందాక మొహమ్మద్ అలీ జిన్నా గారు చూసాం కదా, ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చీఫ్ మినిస్టర్స్కి లెటర్ అనేది 15th అక్టోబర్ 1947 రోజు రాయడం జరిగింది. ఓకే, సో ఇండియాలో ఉన్న స్టేట్స్లో ఉన్న అందరి చీఫ్ మినిస్టర్స్కి ఈ లెటర్ పంపించడం జరిగింది. ఏంటి, మనకి ముస్లిం మైనారిటీ గ్రూప్ అనేది ఉన్నది, ఆ గ్రూప్ చాలా పెద్దది. ఓకేనా, అంటే వాళ్ళు ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నా కూడా ఎక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయి ఉన్నారు అని ఇతని ఉద్దేశం అన్నమాట. అయితే ఈ బేసిక్ ఫ్యాక్ట్ అనేది చూస్తే దానికి ఆర్గ్యుమెంట్ కూడా ఉండదు. ఎందుకు, ఎస్, మెజారిటీ ముస్లిమ్స్ చూస్తే హయ్యెస్ట్ మైనారిటీస్ అనేవాళ్ళు ముస్లిమ్స్నే మనం చూస్తాను. ఓకేనా, సో వాట్ ఎవర్ ద ప్రొవొకేషన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి ఎటువంటి ప్రొవొకేషన్స్ వచ్చినా, ఓకే, ఎటువంటి ఇండిగ్నిటీస్ వచ్చినా, ఎటువంటి హర్రర్స్ వచ్చినా, ఓకే, నాన్ ముస్లిమ్స్ మీద వాళ్ళు ఏం చేసినా కూడా మనం వాటిని సివిలైజ్డ్ మేనర్లోనే ట్రీట్ చేయాలి. అంతే తప్ప వాళ్ళు అక్కడ హిందూస్ని ఇబ్బంది పెడుతున్నారని మనం ఇక్కడ హిందూస్ని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు అక్కడ ఇంకెవరినో ఏదో చేస్తున్నారని మనం వీళ్ళని ఇక్కడ ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు వాళ్ళు కూడా భాగమే. ఓకే, మనం వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి, ఎవరికి, ముస్లిమ్స్కి. అండ్ వాళ్ళ సిటిజన్స్ వాళ్ళ రైట్స్ అనేవి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. మనం ఒకవేళ ఇది చెయ్యకపోతే మనం చాలా ఇట్స్ లైక్ పాయిజన్ అనేది హోల్ బాడీలో ఎక్కించుకున్నట్టే. ఓకే, మనం చేసిన పాయిజన్ని మనమే ఎక్కించుకున్నట్టు ఉంటుంది. సో అది మన బాడీని డిస్ట్రాయ్ చేస్తుంది, అంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు, ముస్లిమ్స్ వాళ్ళు ఇండియాలో ఇంటిగ్రేట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఏదైనా చేస్తే మన బాడీ పార్ట్ డ్యామేజ్ అనేది మనమే చేసుకుంటున్నట్టు లెక్క అవుతుంది. సో వాళ్ళ రైట్స్ని వాళ్ళకి ఎన్ష్యూర్ చేయండి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి కష్టపడండి అని ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు చీఫ్ మినిస్టర్స్కి లెటర్ రాయడం జరిగింది అన్నమాట. సో చూసారు కదమ్మా, ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం, చూడండి. నెక్స్ట్ పార్టిషన్, డిస్ప్లేస్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ అని అన్నారు. మనం ఇది పార్ట్ 2లో దీన్ని కంప్లీట్ చేద్దాం. ఓకేనా, పార్ట్ 1 ఇంతవరకు చూసాం కదా, పార్ట్ 2 అనేది పార్టిషన్, డిస్ప్లేస్మెంట్, రీహాబిలిటేషన్ నుంచి కంటిన్యూ చేసి కంప్లీట్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.